10వ తేదీ. ఓ, ఈ రోజు నీకు ఉత్తరం వస్తుంది కదా? అది నీకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ఎలా మర్చిపోగలను బావా? శాంతి, నా మీద నీకు ఎంత శ్రద్ధ. అది కూడా నీకు తెలుస్తోందా బావా? అబ్బా, ఏమిటి శాంతి ఇది? ఇవాళ ఇంకా పోస్ట్ మ్యాన్ రాలేది? అతను 9 గంటలకు వచ్చేది. ఇంకా అరగంట టైం ఉంది. 9 గంటలకు కరెక్ట్గా వస్తాడంట. ఈ రోజు పోస్టల్ స్ట్రైక్ గానీ రైల్వే స్ట్రైక్ గానీ ఏమీ లేదు. ఖచ్చితంగా వస్తాడు. ఇంకా టిఫిన్ ఉత్తరం వస్తే కానీ టిఫిన్ తిన్నాను. నాన్న కిందే కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి నాన్నకి తెలియకుండా పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని ఇస్తా. మీరు కూర్చుని మావయ్య, నేను తీసుకుంటాను. రాఘవయ్య గారిదండి. మహేష్ గారికి కూడానండి. ఏమిటి బావా? శాంతి, ఈ ఉత్తరం చదువు శాంతి. శ్రీ రమేష్ గారికి ఈ ఉత్తరాన్ని ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మా అన్నయ్య నాకు వేరే గొప్పింటి పిల్లాడితో పెళ్లి నిశ్చయించాడు. నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు నేను నచ్చలేదని చెప్తారేమోనని ఎదురు చూశాను. కానీ నాలో ఏం చూశారో గాని నేను వాళ్ళకి నచ్చాను. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాను. మన ప్రేమని త్యాగం చేసి మరొక మహత్తర ప్రేమకి అంకితం కాక తప్పలేదు. నా అదృష్టం అంతే. జరిగింది కల అని మర్చిపోండి. నన్ను మన్నించి మరొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇట్లు అభాగ్యురాలు రూప. మనోవ్యాధికి మందే ఉంది రాఘవరావు గారు. డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా రోగి జీవించాలనే ఆశను పెంచుకోకపోతే ప్రయోజనం ఉండదు. మీ అబ్బాయి కావాలనే చావు కోరుకుంటున్నాడు. అతనికి మందుల కన్నా మనశ్శాంతి కావాలి. అది దొరికిన నాడు అతనికి ఏ జబ్బు ఉండదు. మరి మందులు ఇంతకు ముందు మందులనే వాడండి. వస్తాను. అబ్బాయి దగ్గర నేను ఉంటా గాని నువ్వు వెళ్ళి కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకోమ్మా. వెళ్ళి. వద్దు మావయ్య, నేను బావ దగ్గరే ఉంటాను. దయచేసి నన్ను వెళ్ళమని బలవంతం చేయొద్దు. భగవంతుడా, నా ప్రాణానికి ప్రాణమైన వీళ్ళిద్దరూ ఇలా చిత్రహింసలు పడుతూ ఉంటే చూస్తూ ఉండమని నన్ను ఇంకా బ్రతికించావు. నేను ఏం పాపం చేశాను? ఏమిటి మావయ్య ఇది? మాకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇలా అయిపోతే ఎలా? బావని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి డాక్టర్ చెప్పిన మందులు తీసుకురండి. వెళ్ళండి మావయ్య. డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా రోగులు జీవించాలనే ఆశను పెంచుకోకపోతే ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి కావాలనే చావు కోరుకుంటున్నాడు. అతనికి మందుల కన్నా మనశ్శాంతి కావాలి. బావా, నువ్వు చనిపోదామనుకుంటున్నావా? ఎందుకు బావా, ఎందుకు చనిపోవాలి? అంత కర్మ ఏం పట్టింది నీకు? నువ్వు చనిపోకూడదు. చనిపోనివ్వను. నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి.
ఇన్నేళ్ళు నేను నోచిన నోములు చేసిన పూజలు వృధా కావు బావా. అన్ని నీ కోసమే, నీ క్షేమం కోసమే. డాక్టర్ గారు నీ మనసుకు శాంతి కావాలన్నారు. శాంతి ఇక్కడే ఉంది. ఇదిగో నీ శాంతి ఇక్కడే ఉంది బావా. చూడు, నీ శాంతిని ఒక్కసారి చూడు బావా. బావా ఒక్కసారి చూడు బావా. బావా 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 నేనే నేను బావా శాంతిని. అవును బావా, నీ శాంతిని. ఇక్కడే ఉన్నాను. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను బావా. శాంతి